హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేపలను ఎలా ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి తెలుసుకున్నాం. చాలా మంది ఫ్రై చేస్తారు, కాకపోతే అంటుకుంటుంది అండ్ దాదాపు చాలా మంది తెలియదు. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనము మన కట్టెల పొయ్యి మీద, కాకపోతే సిలిండర్ పైన అయినా అంతే, కట్టెల పొయ్యి మీద అయినా అంతే, కాకపోతే ప్రాపర్గా ఎలా ఫ్రై చేసుకోవాలి తెలుసుకున్నాము. ఫస్ట్ మీరు చేయాల్సింది, ఇక్కడ నేను ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. కెమెరా ఫస్ట్ మనము దీంట్లో ఉప్పు వేయాలా. ఉప్పు వేసేసి, ఉప్పు అండ్ పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలి. ప్రాపర్గా మంచిగా అన్ని మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని చూడండి. మన చేప ముక్కకు ఎటు చూసినా సరే పసుపు అండ్ ఉప్పు అనేది ఇలా పట్టాలా. ఇలా పట్టిన తర్వాత ఒక 5 minutes దాకా అయితే వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఆయిల్ పోసుకోండి, కంచుట్లో ఆయిల్ పోసుకోండి. పోసుకున్న తర్వాత పుల్లు వేడి కావాలా. చాలా మంది చేసే తప్పు ఇక్కడనే, ఎప్పుడైతే ఆయిల్ అనేది ఫుల్గా వేడైన తర్వాత వేస్తేనే చేప అనేది కంచుడు అంటుకోదు. వాళ్ళు కొంచెమంది వేడి అయిపోయిన తర్వాత ఈ యొక్క చేపలను వేస్తారు. వేసిన వెంటనే వేడైన కొద్ది చేప అనేది మొత్తం కంచుడు అంటుకొని మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. తుక్కు ఇట్లా కులుకులు అయిపోతుంది. అందుకోసమే పుల్లు వేడి కావాలా. కంచుడు ఎప్పుడైతే పుల్లు వేడైన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5-10 minutes వేడి చేసేసి అప్పుడు దీంట్లో వేసుకోవాలా. అప్పుడు మనం కొంచెం అయితే స్కిప్ చేద్దాం వీడియోను. వేడి అయ్యేవాడు కదా ఫ్రెండ్స్, మనం చెక్ చేద్దాం ఒకసారి. ఆయిల్ అయితే ఫుల్గా వేడైంది. వేడైన తర్వాత ఈ చేపలను మెల్లిమెల్లిగా అయితే వేసుకోవాలా. అండ్ ఒక స్పూన్ పెట్టండి, లేకుంటే ఆయిల్ అనేది చేతుల పైన వెళ్తుంది. ఇలా వేడైన తర్వాత చేపలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మెల్లంగా వేయండి, స్పూన్ పట్టేసి వెళ్ళండి, ఎందుకంటే మీద పడుతుంది ఆయిల్ అనేది. అండ్ వేసుకున్న తర్వాత మనము దాన్ని అసలు టచ్ చేయొద్దు. దాదాపు ఒక 5 to 7 minutes దాకా అయితే టచ్ చేయొద్దు. టచ్ చేసామంటే అంటుకుంటుంది. ఎప్పుడైతే వేడైపోయి అది ఒక కొంచెం ఖాళీ కింద ఆటోమేటిక్గా అది దాన్ని విడిచిపెడుతుంది అనమాట. కొంచెం విడిచిపెట్టేదాకా దాన్ని మాత్రం టచ్ చేయొద్దు. జస్ట్ ఒక 5-7 minutes అయితే వేడి చేయండి. మంచిగా కింద ఫ్రై కానివ్వండి. అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఎలా ఏ టైంలో వేసుకోవాలో చెప్తాను. జస్ట్ వెయిట్. కరెక్ట్గా 7 నిమిషాల వరకు అయితే వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు కదిలించి చూపిస్తాను. జస్ట్ వేడి చేయండి. చూడండి, మనకు కొంచెం కూడా మన చేప అనేది అడ్డుకోదు. జస్ట్ వెయిట్. మనకు ఇక్కడ పట్కార్ లెక్క చూడండి. ఈ యొక్క చేప ముక్కను చూపెట్టు, మన సబ్స్క్రైబర్లు ఈ యొక్క చేప ముక్కను చూపెట్టు, దగ్గరికి వెళ్ళి జూమియస్ చూపెట్టు, కొంచెం కూడా అంటుకున్నా చూపెట్టు. ఇలా మన చేప ముక్క అనేది కొంచెం కూడా అంటుకోదు. చెప్పినట్టుగా ప్రాపర్గా ఈ యొక్క వీడియోని మీరు ఫాలో అవ్వండి. ఇలా మనము చేస్తే కనుక చూడండి ఎలా అయితే కొంచెం కూడా అంటుకోకుండా మంచిగా ప్రాపర్గా అయితే ఫ్రై అవుతుందో. ఇలా 7 to 8 minutes అయితే ఒక కింది కొంచెం మాడిపోయేలాగా అయితే చేయాలన్నమాట. ఇలా మనకు ఫ్రై అవుతుంది లాస్ట్కి అయితే. ఒక్కొక్కరైతే తీసేద్దాము. ఫ్రై అయిపోయింది మొత్తం ప్రాపర్గా. చూడండి, మంచిగా పెట్టి చేప అంటే ఇలా ఉండాలి. చూడండి ఎలా గమ ఆడుతుందో. స్మెల్ చూస్తే తినాలని చెప్పి ఉంది, కాకపోతే సండే నాకు నడది. ఓన్లీ మన సబ్స్క్రైబర్ల కోసం వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకోసం ఒక 2 kg చేప తీసుకొచ్చి, ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవుతుండండి. శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు. సారీ ఫ్రెండ్స్, శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు కాదు, అనుష లోకల్ విలేజెస్.